వెల్కమ్ టు PM9 న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలలో భాగంగా ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది నిరుపేదలు ఇల్లు లేకుండా నిరాశ్రయులుగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పట్టణంలోని పలు కాలనీల యందు జనాన్ని సమీకరిస్తూ ఇంటి పట్టాల దరఖాస్తులను స్వీకరిస్తూ ప్రజలకు అడుగడుగున అండగా సిపిఐ పార్టీ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు 18వ తేదీన సచివాలయాల ముందు ఇల్లు లేని ప్రతి పేదవాడికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం కావాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయడానికి వ్యక్తిగత అర్జీలు స్వీకరిస్తూ ఉన్నాం. ఈరోజు దాదాపు ఈ డోన్ మండలంలోనే 20 సచివాలయాల ముందు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల ముందు కూడా ఈరోజు ప్రజలు వేలాది మంది, లక్షలాది మందిని సమీకరించి వ్యవసాయ కార్మిక సంఘం సిపిఐ తరఫున ఈరోజు విడుదల ఇచ్చే పరిస్థితి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. నిన్నే మా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు అసెంబ్లీ జరుగుతూ ఉంటే కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్, అనగాని సత్యప్రసాద్ గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈరోజు ఇల్లు స్థలాలు ఇవ్వడమే కాదు, వాళ్ళు కట్టుకోవడానికి ఈరోజు కేవలం 1,80,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఇవి ఏమాత్రం సరిపోవు. ఈ రోజు ఉన్నటువంటి రేట్లకి ఈ డబ్బులు ఏం సరిపోవు. అందుకోసమే కేంద్ర ప్రభుత్వమే ఈరోజు చంద్రబాబు నాయుడు నేను అధికారంలోకి వస్తే 4 లక్షలు ఇస్తాను ఇల్లు కట్టుకునే వాడికి చెప్పినాడు. అధికారంలోకి వచ్చినాడు, మేము 3 సెంట్ల స్థలము 2 సెంట్ల స్థలం ఇస్తానన్నాడు. ఇంకొక 1,00,000 రూపాయలు ఇస్తే 5 లక్షలతో టౌన్ ప్రాంతాల్లో కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఒక డిమాండ్తోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేద ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఇంకా పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తాం.